ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. దివ్యాంగులకు మరియు వికలాంగులకు ఉగాది కానుకగా అంటే మార్చి 18వ తేదీ నుంచి 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం అనేది కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ ప్రయాణానికి సంబంధించి కొన్ని జిల్లాల్లో నేటి నుంచి ఉచిత పాసులు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఏ ఏ జిల్లాల్లో ఈ ఉచిత పాసులు పంపిణీ చేయబోతున్నారు, ఎన్ని ఉచిత పాసులు పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. అదేవిధంగా ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంటుంది, ఏ ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చు అనేటువంటి పూర్తి సమాచారం వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే కూటమి సర్కార్ దివ్యాంగులకు ఉగాది కానుక అందించనుంది. మార్చి 18వ తేదీ ఉగాది సందర్భంగా ఒకరోజు ముందుగానే అంటే మార్చ్ 18వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం శ్రీకారం చుట్టబోతున్నట్లయితే సమాచారం అండి. ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే అందుతున్న ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. సిటీ ఆర్డినరీ, అదేవిధంగా మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగులు, అల్ట్రా పల్లె వెలుగులు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా 12,724 మందికి పాస్ అనేవి కూడా జారీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. దివ్యాంగులకు ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో 50% రాయితీతో ఫ్రీ బస్సు అనేది అమల్లో ఉన్నట్లయితే సమాచారం. దీనికి ఇప్పటి వరకు ఆర్టీసీ డిపోల్లో పాసులు జారీ చేస్తున్నారు. ఉచిత ప్రయాణం కోసం ప్రత్యేక పాసులు ఇప్పటికే ఆయా డిపోల్లో జారీ చేస్తున్నట్లయితే సమాచారం అండి. 40% అంతకన్నా ఎక్కువ శాతం వైకల్యం ఉన్నవారికి సదరం ధృవీకరణ పత్రంతో దివ్యాంగులకు ఈ పాస్ అనేవి జారీ చేస్తున్నట్లయితే సమాచారం. ఎవరికైతే 40% కంటే ఎక్కువ వైకల్యం ఉంటుందో దివ్యాంగుల వైకల్యం, సో వారికి మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. సో దివ్యాంగులు వారు మాత్రమే అర్హులైనతే సమాచారం. సో ఓకేనా. ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లాలో 8,292, అదేవిధంగా కృష్ణా జిల్లాలో 4,432 మందికి ఈ దివ్యాంగ పాసులు అనేవి జారీ చేసినట్లయితే సమాచారం అండి. సో ఈ దాదాపు 12,000కు పైగా లబ్ధిదారులు ఈ దివ్యాంగ పాసులు అనేవి తీసుకున్నట్లయితే సమాచారం. ఉమ్మడి జిల్లాలో 20,000 మందికి పైగా పాసులు అనేవి తీసుకుంటారని అధికారులు అయితే ఆదేశాలు జారీ చేస్తున్నట్లయితే సమాచారం. సో అంచనా వేస్తున్నట్లయితే సమాచారం అండి. ఇప్పుడు తీసుకున్న పాసులు 2 ఏళ్ల పాటు చెల్లుబాటు అవుతాయంటే సమాచారం. అదేవిధంగా వైకల్యం ఎక్కువగా ఉండి తోడు లేకుండా వెళ్ళలేని దివ్యాంగులకు సహాయకుడితో వెళ్లేందుకు అనుమతి తీసుకుంటే 5 రకాల బస్సుల్లో వారికి టికెట్ రేట్లో సగం తీసుకుంటారనైతే సమాచారం అండి. సో ఎవరికైతే ఎక్కువ వైకల్యం ఉంటుందో సో వారు ఒంటరిగా వెళ్ళలేని స్థితిలో కనుక ఉన్నట్లయితే సో వారితో పాటు ఇంకొకరు వెళ్లేందుకు అనుమతి కనుక ఇచ్చినట్లయితే సో వారికి టికెట్లో 50% రాయితీ అనేది ఉంటుందంటే సమాచారం అండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 100 రూపీస్ టికెట్ కనుక ఉన్నట్లయితే సో ఎవరైతే సహాయకుడిగా వెళ్తారో వారికి 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సో మిగతా 50% అనేది 50 రూపాయలు అనేది ప్రభుత్వం అయితే రాయితీ రూపంలో అందించుతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా. ఈ విధంగా 5 రకాల బస్సుల్లో పల్లె వెలుగులు, అల్ట్రా పల్లె వెలుగులు, అదేవిధంగా ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, సో ఈ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకైతే. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొన్ని బస్సుల్లో మాత్రం 50% రాయితీ మాత్రమే ఉంటుందంటే సమాచారం అండి. ఆ బస్సులు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే నాన్ స్టాప్, అదేవిధంగా సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో 50% మాత్రమే రాయితీ ఉంటుందంటే సమాచారం. సో మిగతా 50% దివ్యాంగులే చెల్లించాల్సి ఉంటుందంటే సమాచారం అండి. సో ఓకేనా. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు 5 రకాల బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అనేది కల్పించబోతున్నట్లయితే సమాచారం. మిగతా బస్సుల్లో 50% రాయితీ ఉంటుందంటే సమాచారం అండి. సో రాబోయే రోజుల్లో మరో 2 రోజుల్లో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు మరియు వికలాంగులకు ఫ్రీ పాస్ అనేది జారీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఆ పాస్ని బేస్ చేసుకొని మీరు ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా. ఈ పాస్ కనుక మీరు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గర సదరం సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది అంటే సమాచారం అండి. మీ యొక్క వైకల్యానికి సంబంధించి సదరం సర్టిఫికేట్ తీసుకెళ్తేనే మీకు ఆర్టీసీ డిపోల్లో మీ యొక్క పాస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అంతే సమాచారం. మీరు తీసుకున్న పాస్ అనేది 2 సంవత్సరాల వరకు పనిచేస్తుందంటే సమాచారం అండి. సో ఓకేనా. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు మార్చి 18వ తేదీ నుంచి
ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించబోతున్నట్లయితే సమాచారం. ఇంద్రధనుసు పథకంలో భాగంగా ఈ యొక్క పథకాన్ని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగుల కోసం అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ విధంగా ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.